పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు సీఎం మమతా బెనర్జీ. నందిగ్రామ్లో సువేందు అధికారిని ఓడించేందుకు అనూహ్య అభ్యర్థిని తెరపైకి తెచ్చారు మమత. సువేందుకు అత్యంత సన్నిహితుడు అనుచరుడు పవిత్రకర్కు టీఎంసీ టికెట్ ఇచ్చింది. సువేందుపై ఒత్తిడి పెంచేందుకు మమత అభిషేక్ ప్లాన్ వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్తో పాటు దీనికి సంబంధించి మమత కంచుకోట భవానీపూర్లోనూ పోటీ చేస్తున్నారు సువేందు అధికారి. సువేందును నందిగ్రామ్కే పరిమితం చేసేలా మమత కొత్త ఎత్తు వేశారు. సువేందు అధికారి వెంట ఎన్నో ఏళ్లుగా పవిత్రకర్ ఉన్నారు. నందిగ్రామ్లోని అత్యంత కీలకమైన బోయల్ 1, బోయల్ 2 గ్రామ పంచాయతీల్లో పవిత్రకర్కు బలమైనటువంటి పట్టుంది. నందిగ్రామ్లో గతంలో మమతపై సువేందు విజయం వెనుక పవిత్రకర్ హస్తం కూడా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం కిందే ప్రస్తుతం మనం మాట్లాడిన అంశానికి సంబంధించి చూడొచ్చు. ఏ విధంగా ఉండబోతున్నాయంటారు అక్కడ విజయ అవకాశాలు కావచ్చు, లేకపోతే దీన్ని ప్రజలు ఏ విధంగా యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట, ఎవరికి వారు బలమైనటువంటి అభ్యర్థులుగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కదా, ఎలా చూడాలంటారు దీన్ని? సాధారణంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు అనగానే బీజేపీ ఎప్పుడైతే అక్కడ తాగా వేయాలని ప్రయత్నం చేస్తోందో అప్పటి నుంచి కూడా పశ్చిమ బెంగాల్లో కొంత యుద్ధ వాతావరణం అనేది కనపడుతోంది. ముఖ్యంగా ఈ ఎస్ఐఆర్ జరిగిన తర్వాత, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓట్ల సవరణ జరిగిన తర్వాత కానీ మరికొన్ని అంశాల విషయంలో కానీ కొంత పశ్చిమ బెంగాల్ విషయంలో కొంత అంటే ఒక ఆసక్తి అనేది దేశవ్యాప్తంగా ఉంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టుల కోటను కూల్చి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయ్యారు. దాదాపుగా 10-12 ఏళ్ళు ఆమెకు ఎటువంటి ఇబ్బందులు రాలేదా. ఆ తర్వాత నుంచి బీజేపీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో అక్కడి నుంచి సీన్ ఒక్కసారిగా మారిపోయింది. మమతా బెనర్జీ గెలవడానికి చాలా వరకు కూడా కష్టపడాల్సిన పరిస్థితి. బీజేపీ నుంచి ఆమెకు ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి. కమ్యూనిస్టుల నుంచి కానీ లేదంటే కాంగ్రెస్ నుంచి కానీ పెద్దగా పోటీ అనేది లేదనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ కు సంబంధించి చూస్తే కనుక ఎప్పుడైతే తనకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి సువేందు అధికారి వెళ్ళి బీజేపీలో జాయిన్ అయ్యారో అప్పటి నుంచి కూడా ఆమె కొంత కష్టాలు అయితే మొదలయ్యాయి అని చెప్పుకోవచ్చు. గత ఎన్నికల్లో కూడా సువేందు అధికారి మమతా బెనర్జీని కొంత ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది సాధ్యం కాలేదు. అయితే సువేందు అధికారికి దాదాపుగా 70 నుంచి 75 నియోజకవర్గాల్లో పట్టుంది పశ్చిమ బెంగాల్లో. అక్కడి నుంచి అంటే గత ఎన్నికల్లో కూడా ఆయన ముఖ్యంగా నందిగ్రామ్ ప్రాంతంలో ఆయనకి ఎక్కువగా గతంలో ఎప్పుడైతే టాటా స్టీల్ ఫ్యాక్టరీ కానీ లేదంటే వీటన్నిటికి సంబంధించి ఉద్యమాలు చేశారో అప్పటి నుంచి కూడా సువేందు అధికారి అక్కడ కీలకంగా తృణమూల్ కాంగ్రెస్ నుంచి చక్రం తిప్పుతూ వచ్చారు. అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిణామాల కారణంగా కొంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు సువేందు అధికారిని ఇబ్బంది పెట్టకపోతే తనకు ఇబ్బంది అని భావించినటువంటి మమతా బెనర్జీ అనూహ్యంగా సువేందుకు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి అనుచరుడు ఎవరైతే ఉన్నారో పవిత్ర గారికి టీఎంసీ టికెట్ ఇచ్చింది. నందిగ్రామ్లో నుంచి ఆయన పోటీ చేసేందుకు అన్ని విధాలుగా కూడా తృణమూల్ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుంది. అదే విధంగా గతంలో అంటే సువేందు అధికారి కొంత భవానీపూర్ లో సువేందు అధికారి పోటీ చేయడం, ఇప్పుడు కూడా మళ్ళీ పోటీ చేయడం, ఇవన్నీ కూడా కొంత ఆమెకు తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి. అందుకని సువేందును నందిగ్రామ్ కి పరిమితం చేయాలి అంటే కనుక అక్కడ నందిగ్రామ్ లో అత్యంత కీలకమైనటువంటి బోయల్ 1, బోయల్ 2 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో పవిత్ర గారికి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. అందుకని కొంత ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. అందుకని ఆయన రంగంలోకి దించారు అనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఖచ్చితంగా సువేందు అధికారి మీద కాకుండా బీజేపీ మీద కూడా ఒత్తిడి పెంచేటువంటి అవకాశం ఉండొచ్చు. గతంలో సువేందు కుటుంబం మొత్తం కూడా నందిగ్రామ్కి పరిమితం అయిపోయే విధంగా మమతా బెనర్జీ అనూహ్యంగా అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ చాలా తెలివిగా మరోసారి కూడా ఆమె రాజకీయం చేస్తున్నారు. కాబట్టి కొంత సువేందు అధికారి ఇబ్బంది పడవచ్చు. అంటే బీజేపీ తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ని మారుస్తుందంటారా అనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తోంది కదా. అంటే ఎప్పుడైతే మమతా బెనర్జీ ఆ స్థాయిలో ఆలోచించడం మొదలుపెట్టిందో దీనికి సంబంధించి రాజకీయ పరిణామాలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి వేగంగా మారుతున్నాయి కదా, దీని ఎలా చూడొచ్చు? అయితే ఇక్కడ మనకు సంబంధించి కనుక మజ్లీస్ పార్టీ ఎంఐఎం అక్కడ రంగంలోకి దిగిందో, ఆల్ ఇండియా మజ్లీస్ పార్టీ ఎప్పుడైతే రంగంలోకి దిగిందో ఆ తర్వాత నుంచి కూడా కొంత అంటే బీజేపీ ప్లాన్ చాలా రాష్ట్రాల్లో తమకు లాభం లేకపోయినప్పటికీ కూడా మజ్లీస్ పార్టీ పోటీ చేయడం వెనక అనేక అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు సువేందు అధికారి లాంటి వాళ్ళ విషయంలో మమతా బెనర్జీ రాజకీయం చేస్తే బీజేపీ కూడా అదే స్థాయిలో తన వ్యూహాలకు పొద్దున పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అక్కడ అంటే తృణమూల్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినటువంటి కొంతమంది నాయకులతో కలిసి అక్కడ ఒక పార్టీ కూడా ఏజీయూపీ అని స్థాపించారు. దాంతో పాటు ఎంఐఎం కూడా పోటీ చేస్తుంది. ముఖ్యంగా ఎవరైతే మైనార్టీ ఓటు బ్యాంక్ బలంగా ఉందో ఆయా ప్రాంతాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అలాగే ఇప్పటికే జరిగినటువంటి ఎస్ఐఆర్ కూడా కొంత ఇక్కడ కీలకంగా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా ఈ దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో మమతా బెనర్జీ
పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఆ ఓట్లను కూడా తొలగించారనేటువంటి ఆరోపణలు కూడా కొంత వినపడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కొంత అన్ని విధాలుగా కూడా అంటే వ్యూహాలు సిద్ధం చేసుకుని బీజేపీ అక్కడ రంగంలోకి దిగుతోంది అనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అంటే విజయావకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి, పవిత్ర కర్క, శువేందు అధికారిక అంటే ఏం చెప్తారు మీరు? శువేందు అధికారికే ఉండొచ్చు. కాకపోతే ఎందుకనంటే శువేందు అధికారికి అక్కడ మాత్రమే కాదు, దాదాపుగా 70 నియోజకవర్గాల్లో అతను చేయగల కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి. అయితే శువేందు అధికారి ఇప్పుడు కలకత్తాలో కూడా అడుగు పెట్టాడు. కలకత్తా కార్పొరేషన్ లో కూడా అతను అడుగు పెట్టడం, అక్కడ పంచాయతీలు చేయడం ఇవన్నీ కూడా కొంత జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో అతనితో సన్నిహితంగా ఉన్నటువంటి నాయకులందరితో కూడా అతను సంప్రదింపులు జరపడం ఇవన్నీ కూడా కొంత కీలకంగా మారినటువంటి పరిస్థితి. అందుకని ఇక్కడ కొంత జాగ్రత్తగా మమతా బెనర్జీ రాజకీయం చేస్తూ అతను కలకత్తాలో అడుగు పెట్టకుండా, భవానీపూర్ లో అడుగు పెట్టకుండా కేవలం నందిగ్రామంలో మాత్రమే ఉండాలి అని అంటే అక్కడ బలమైనటువంటి పవిత్రకరణ రంగంలోకి దించితే బాగుంటుందనే ఒపీనియన్ లోకి బీజేపీ మమతా బెనర్జీ వచ్చారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక ఆసక్తికరంగా పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు మారిపోయాయి. బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు సీఎం మమతా బెనర్జీ. నందిగ్రామ్లో శువేందు అధికారిని ఓడించేందుకు అనూహ్య అభ్యర్థిని మమతా బెనర్జీ తెరపైకి తీసుకొచ్చారు. శువేందుకు అత్యంత సన్నిహితుడు, అనుచరుడు పవిత్ర కర్కు టీఎంసీ టికెట్ ఇచ్చారు మమతా.